రేషియో అండ్ ప్రొఫెషన్ చూద్దాము. ఈరోజు నిష్పత్తి అనుపాతం చూద్దాము తెలుగులో. ఓకేనా, ఇదేంటంటే మనకు నిష్పత్తి అనుపాతం అనేది మనకి ఎస్ఐలో తెలంగాణ స్టేట్ ఎగ్జామ్లో మనకి ఎస్ఐకి 6 మార్క్స్ అండ్ పీసీకి 1 to 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, మనకి సెంట్రల్లో అయితే మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి మనకి ఏంటంటే 1 to 5 మార్క్స్ వరకు వస్తాయి. ఓకేనా, మిగతా ఎగ్జామ్స్లో కూడా వస్తాయి, అది కూడా 1 to 5 వరకు వస్తాయి. ఓకేనా, మనం 1 by 1 ఎట్లా అనేది మనం చూద్దాము. అండ్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ తెలంగాణ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఎట్లా వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం చూద్దాము. మనకి ప్రీవియస్లో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ 500 grams అండ్ 3 kgs ఇది నిష్పత్తి ఇచ్చాడు. దీనికి ఏంటంటే ఈ రెండింటిని నిష్పత్తి కనుక్కోవడం అన్నమాట, అంటే రేషియో కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్, ఆల్రెడీ చాలాసార్లు అడిగారు. ఇప్పుడు మనం చూద్దాం. 500 grams. ఓకేనా, అంటే మనకి కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 1000. అవునా, 3 into 1000. ఓకేనా, అప్పుడేమవుతుంది? 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 5 grams into 30. అవునా, అప్పుడేమవుతుంది? 5 6 అవునా, 1:6. సింపుల్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా. ఓకే, మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాము. 3 4 5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడిగారు. తెలుగులో ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్వర్స్ రేషియో కనుక్కోమన్నారు. ఓకేనా, ఇన్వర్స్ రేషియో ఏంటంటే మనకి దీని ఎట్లా అంటే మనకి విలోమ నిష్పత్తి యొక్క మనకి ఏంటంటే ఇప్పుడు A:B:C ఉంది అనుకోండి, ఎంత రాసుకోవాలంటే 1/A 1/B 1/C. ఓకేనా, దీని అలాగే సేమ్ మనం 3 4 5 మనం రాసుకోవాలన్నమాట. చూడండి, 1/3 ఈస్ట్ 1/4 అండ్ 1/5. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. 3 4 5 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి అన్ని కూడా 3 4 5 అనేది అంత 3 4 5 ఉన్నదన్నమాట. ఓకేనా, అప్పుడు మనం ఏంటంటే 3 4 12 12 5 60. ఓకేనా, మనకు డైరెక్ట్ ఎల్సిఎం అనమాట. ఓకేనా, మనం అంతా చేయడం అవసరం లేకుండా యాక్చువల్గా ఏంటంటే 3 4 5 చేసుకోవచ్చు. ఇదంతా టైం ఆఫ్ వేస్ట్. ఇట్లా చేస్తే ఇప్పుడు 60 అంటే 60 అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏముంది 3తో మల్టిప్లై అయ్యేది 20. ఓకే, ఈస్ట్ మనం నెక్స్ట్ వచ్చేది ఏంటిది 4కి మల్టిప్లై ఏంటిది 15. అంటే మనం 3తో మల్టిప్లై చేస్తే కింద 60 వస్తుంది. అవునా, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా, ఇది 15 అంటే 4 15 60. ఓకేనా, నెక్స్ట్ 5 అంటే ఎంత అవుతుంది 12. ఓకేనా, 60. అదే ఇప్పుడు ఏమవుతుంది రేషియో అనేది 20:15:12. ఓకేనా, ఇన్వర్స్ రేషియోలో మనకి ఆన్సర్ ఇస్ 20 and 15 12 అన్నమాట. 2:3, 3:5, 1:4 బహుళ నిష్పత్తి ఎంత అని అడిగారు, అంటే కాంపౌండ్ రేషియో అడిగారు. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ మనం ఏంటంటే మల్టిప్లై చేయొచ్చు, మల్టిప్లై చేసి కొట్టాడు అనమాట. ఓకేనా, 2/3 into 3/5 and 1/4 మన కాంపౌండ్ రేషియో అడగాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది 3 3 క్యాన్సల్, నెక్స్ట్ 2 2 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది 1/10 అంటే 5 2 10. ఇది పైన 1 1 into 1 1 into 1 1. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 1:10. మనకి బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియో ఎంత అంటే 1:10. 2:3, 4:5, x:3 లా సంకీర్తన నిష్పత్తి 1:2 అయినా x వాల్యూ అనుకోమన్నాడు. మన సింపుల్ ఏం లేదు చూడండి, 2/3 into 4/5 into x/3. అంటే మనం ఇట్లా వచ్చిందని కామర్స్ ప్లస్ ఈస్ట్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఇంటూ చేసుకొని కనుక్కోవాలి. ఇప్పుడు ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ సంకీర్తన నిష్పత్తి ఏమి ఇచ్చారు 1/2 అంటే 1:2 ఇచ్చారు, అంటే 1/2 రాసుకున్నాం. ఇప్పుడు x వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమన్నా కొట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఓకేనా, 2/3 ఉంది, 4/5 ఉంది కాబట్టి 2 4 8 8 into x 8x by 3 into 5 15 15 3 45. ఓకేనా, 1/2. ఓకే, ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి 45 డెల్ ఏమవుతుంది x is equal to 45/16.
ఆన్సర్ ఈస్ 45/16. ఓకేనా, సింపుల్, ఏం లేదు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకి చాలా సార్లు ప్రీవియస్ లో మనకి సెంట్రల్ కానీ స్టేట్ అని అడిగారు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే సింపుల్ గా 1/5 ఈస్ట్ 1/x ఈస్ట్ 1/x ఈస్ట్ 1/1.25 యొక్క ఎక్స్ విలువ కనుక్కోమన్నారు. సింపుల్, ఏం లేదు. 1/5 ఈస్ట్ 1/x, సో 1/x 1/25 ఉంది కదా. ఇదేంటంటే చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ ఇటు వచ్చినా ఇది ఇటు పోతుంది. ఓకేనా, 1/x² ఈజ్ ఈక్వల్ ఈస్ట్ 1/125 ఇంటూ 1/5. ఓకేనా, 1.25 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది? 1/x² 1/6.25. ఓకేనా, చూడండి మామూలుగా 125 ని 5 తో మల్టిప్లై చేస్తే 5 5 జా 25, 5 2 జా 10, 12, 5 1 జా 5 6. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? పాయింట్ కాబట్టి పాయింట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? x² ఈజ్ ఈక్వల్ టు 6.25. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ని పంపిస్తే ఏమవుతుంది? 2.5. x వాల్యూ అనేది మనకి 2.5. వెరీ సింపుల్. మనకి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. వాట్ ఇస్ ద abc అడిగారు, అంటే a to b to c అని అడిగారు. ఓకే, సింపుల్, ఏం లేదు. మనకి ఏంటి అంటే చూడండి 2 3 4, దీని ఫస్ట్ మనకి ఎల్సిఎం ఎంత చూసుకోవాలి. 2 3 4 2 3 4 ఎల్సిఎం ఎంత? 2 1 జా 3 2 అంటే ఎంత అవుతుంది? 2 3 జా 6 6 2 జా 12. ఓకే, 12 అవుతుంది. ఓకే, దేంతో మల్టిప్లై చేస్తే మనకి 12 అవుతుంది? 6. మనం దేంతో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది? 3 4 జా. ఓకేనా, 3 6 జా. ఓకే, దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది? 3. మనకి ఆన్సర్ ఇస్ 6:4:3. ఇస్ అ షార్ట్ కట్. మనకి ఎట్లా అంటే ఎగ్జామ్స్ లో ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, మనం చేసుకోవచ్చు. ఏం లేదు, మనం ఎగ్జామ్ అనుకోని దేంతో మల్టిప్లై చేసుకుంటే అదే ఆన్సర్ అనమాట. a/b/c అంటే ఏదంటే 6:4:3. వచ్చేసి a/b ఈజ్ ఈక్వల్ టు 4:5, b/c ఈజ్ ఈక్వల్ టు 3:10. దే ఏసీ కనుక్కోమన్నారు. ఏం లేదు, మనకి ఏబి ఇచ్చారు, బీసీ ఇచ్చారు, అండ్ ఏసీ కనుక్కోమన్నారు అనమాట. ఓకే, సింపుల్ గా మనం ఏం లేదు. దీన్ని ఎలా చేయాలి అంటే మనం ఇట్లాంటి క్వశ్చన్స్ ని, ఇది చాలా సార్లు మనకి ఎస్ఎస్సి జీడీలో కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లో ఆర్ఆర్బీ గ్రూప్ డి లో మనకి చాలా సార్లు వచ్చింది. దీని ఏం లేదంటే సింపుల్ గా చాలా మంది ఏం చేశారంటే మనకి a/b ఈజ్ ఈక్వల్ టు 4:5, b/c ఈజ్ ఈక్వల్ టు 3:10 ఇట్లా చేస్తాం కదా. దీని ఏం చేయడం, మనం ముందుగా ఏం చేసుకోవాలంటే 2 2 జా 2 5 జా. ఓకేనా, 2 2 జా 2 5 జా. అప్పుడు ఏమవుతుంది? మనం ఎట్లా ఎప్పుడైనా కూడా ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వెళ్ళి, ఓకేనా, ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు ఎట్లా వస్తుంది చూడండి. అట్లా మీకు సింపుల్ గా ఇంకా అర్థం కావాలి అంటే ఇది చూడండి, 4:5 3:10 అట్లా రాసుకోవాలి. 2 2 జా 2 5 జా అంటే డైరెక్ట్ రావడానికి కిందికి వచ్చినదా మనకి రేషియో వచ్చినదా మనకు టైప్ పైన ఫస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే 2 3 జా 6, నెక్స్ట్ ఏమవుతుంది 5 3 జా 15, నెక్స్ట్ 5 5 జా 25. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి a/c ఏమవుతుంది? 16:25. ఆన్సర్ 16:25. ఓకే, మనం ఇట్లా ఈ విధంగా కాకుండా మనం ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది చూడండి, 4:5 3:10. అప్పుడు ఏమవుతుంది? 4 3 జా 12, 5 3 జా 15, 5 10 జా 50. ఓకేనా, ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి. ఓకేనా, షార్ట్ గా మీకు చెప్తున్నాను చూడండి. ఏమవుతుంది? 2 6 జా 2 25 జా 6:15:25. ఇది సేమ్ వచ్చిందా? అందుకోసం ఈ షార్ట్ కట్ లో మన ఎగ్జామ్ లో టైం సేవ్ అవ్వడానికి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఈ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి a/b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈస్ట్ 1/3 ఈస్ట్ b/c ఈజ్ ఈక్వల్ టు 3/4 ఈస్ట్ 2/5 విలువ ఎంత అని అడిగారు. దీని వాల్యూ ఏబిసి వాల్యూ ఎంత అడిగారు. మనం సింపుల్ గా ఏం లేదు చూడండి, a/b ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఎట్లా రాసుకోవచ్చు మనం? 3:2 ఇట్లా దీంట్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ b/c దాన్ని రాసుకోవచ్చు 15:8. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసిన మెథడ్. ఇప్పుడు ఏం చేయాలంటే
A is to B 3 is to 2 and B is to C ఎంత రాసుకోవాలి 15 is to 8. ఓకే అప్పుడు ఏమవుతుంది ఇట్లా 15 3s are 45 and 15 2s are 30 and 8 2s are 16. ఓకేనా సింపుల్. ఇప్పుడు ఏమవుతుంది A is to B is to C ఏమవుతుంది 45 30 16. మనకు ఆన్సర్ వచ్చేసి ద రైట్ ఆన్సర్ 45 is to 30 is to 16. వచ్చేసి A is to B is equal to 1 is to 5, B is to C is equal to 2 is to 3, C is to D is equal to 1 is to 2. A is to B, B is to C, C is to D వాల్యూ అడిగారు. ఓకేనా మనం ఇప్పుడు చూద్దాము. సింపుల్గా మనం ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే 1 is to 5 ఇక్కడ చూడండి, నెక్స్ట్ 2 is to 3, నెక్స్ట్ 1 is to 2. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి, దీనిలో ఏం లేదు ఏబిసిడి వాల్యూ అనుకోవడానికి. ఇది ఏ వాల్యూ కనుక్కోవడం అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఓకేనా, బి వాల్యూ అనుకుంటున్నాం. చూడండి ఫస్ట్ ఏ కనుక్కోవడానికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇటు ఇటు అంటే 1 into 2 into 1 అప్పుడు ఏమవుతుంది 1 into 2 into 1. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇది 5 into 2 into 1 బి అనుకోవడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇట్లా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు దీంతో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే 5 into 3 into 1 ఇట్లా. నెక్స్ట్ 5 into 3 into 1. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి 5 నుంచి 5 3 2 మిగిలింది ఉంది కదా, దాన్ని ఇంటూ చేయాలి. 5 into 3 into 2 అప్పుడు ఏమవుతుంది 1 into 2 into 1 2, 5 into 2 into 1 10, 5 into 3 into 1 15 and 5 into 3 into 2 అప్పుడు ఏమవుతుంది 30. మనకి ఆన్సర్ ఏంటి చూడండి 2 is to 10 is to 15 is to 30. ఇలా ఎందుకు చెప్పానంటే అర్థం కావడానికి చెప్పాను. ఫస్ట్ టైం వాళ్ళకి కూడా అంటే ఈజీగా అర్థం కావడానికి ఇట్లా చెప్పాను అనమాట. మనకి ఆన్సర్ వచ్చేసి 2 is to 10 is to 15 is to 30. ఓకేనా, ది వాల్యూ ఆఫ్ ABCD is equal to 2 is to 10 is to 15 is to 30. సింపుల్ అనిపిస్తుంది కానీ మనం ఏంటంటే ఒక 1 to 2 times ఒక 10 times మినిమం ట్రై చేస్తేనే మనకు వస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు చేసి చూడండి, ఈజీగా వస్తాయి. చూద్దామంటే ఎట్లా డిఫరెంట్ క్వశ్చన్ ఒకటి. A is to B is equal to 3 is to 4, B is to C is equal to 2 is to 5, C is to D is equal to 5 is to 6 అయినా A is to B is to C is to D విలువ కనుక్కోమనంటే వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకేనా, దీన్ని అనుకుందాం, చూద్దాము, మీకు మళ్ళీ అర్థమయ్యేది చెప్తాను చూడండి. A is to B ఎంత ఉంది 3 is to 4. ఓకేనా, మన A is to B రాసుకున్నాము. నెక్స్ట్ B is to C అప్పుడు ఎంత ఉంది 2 is to 5, నెక్స్ట్ C is to D అప్పుడు ఎంత ఉంది 5 is to 6. ఓకేనా, మనం కొంచెం దీన్ని పెద్దగా రాసుకున్నాము. 3 is to 4 and 2 is to 5 and 5 is to 6. ఏం లేదు, ఇది ఏది, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే 3 into 2 into 5 ఇట్లా వెళ్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ 3 into 2 into 5. నెక్స్ట్ వచ్చేసి 4 into 2 into 5 ఇట్లా, దీని నుంచి ఇట్లా. ఓకేనా, 4 into 2 into 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 4 into 5 into 5 ఇట్లా 4 into 5 into 5 అప్పుడు ఏమవుతుంది 4 into 5 into 5. నెక్స్ట్ 4 into 5 into 6, 4 into 5 into 6. ఓకేనా, 4 into 5 into 6 ఈ విధంగా మనం చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వచ్చేస్తుంది. 3 2s are 6, 6 5s are 30, నెక్స్ట్ 4 2s are 8, 8 5s are 40, నెక్స్ట్ 4 5s are 20, 20 5s are 20, 20 5s are 100, నెక్స్ట్ 4 5s are 20, 20 into 6 120. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 30 is to 40 is to 100 is to 120. ఒకవేళ మనకి ఎగ్జామ్ లో మనకి ఇట్లా ఆప్షన్ ఇచ్చారు అనుకోండి, ఇది పెట్టుకోవాలి. ఇంకో ఆప్షన్ అనుకుంటే చూడండి 0 0 0 0 క్యాన్సల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది 3 is to 4 is to 10 is to 12. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏంటి 3 is to 4 is to 10 is to 12. ఓకే, మన 10th క్వశ్చన్ వచ్చేసి 5x² plus 3y² is to 3x² plus y² is equal to 5 is to 2 అయినా x is to y ఎంత అని అడిగారు. మన సింపుల్ గా ఏం లేదు చూడండి, 5x² plus 3y² by
3x square plus y square is equal to 5/2. ఓకేనా సేమ్ ఇట్లానే నెక్స్ట్ దీన్ని ఏదైనా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 2 into 5 10x square plus 3 into 3 అప్పుడు ఏమవుతుంది 6y square and 5 into 3 అంటే 15x square and 5 into ఏమి కాబట్టి 1 అంటే 5y square. అప్పుడు ఏమవుతుంది ఇది వస్తే ఏమవుతుంది ఓకే 5x square is equal to ఇది ఎంత ఏమవుతుంది y square. ఓకేనా 1 y square. ఓకే అప్పుడు ఏమవుతుంది x square by y square is equal to ఏమవుతుంది 1/5. అప్పుడు ఏమవుతుంది x square by y ఏమవుతుంది √1 √5 అంటే x is equal to y ఏమవుతుంది x is to y ఏమవుతుంది √1 is to √5 is the answer. ఓకే మన 11th క్వశ్చన్ చూద్దాము. a is to b is equal to 3 is to 2 అయినా 3a plus 2b 4a minus b ఎంత అని అడిగారు. ఓకేనా మనకి ab వాల్యూ ఇచ్చారు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం a అంటే ఎంత a is equal to 3 b is equal to 2. నేను ఎందుకు క్లియర్ కట్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కావడానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. చూడండి a is equal to 3 b is equal to 2 అప్పుడు ఏమవుతుంది 3 into అంటే a అంటే ఎంత 3 అంటే 3 into 3 ప్లస్ మనకి 2 అంటే b అంటే ఎంత 2 అంటే 2 into 2 ఈస్ట్ మనకి a అంటే ఎంత 3 అంటే 4 into 3 అండ్ మైనస్ b అంటే ఎంత మనకి ఇక్కడ 2 అంటే 2 అంటే ఎంత అవుతుంది 3 into 3 9 ప్లస్ 2 into 2 4 ఈస్ట్ 4 into 3 12 మైనస్ 2 అప్పుడు ఎంత అవుతుంది 9 plus 4 13 అండ్ 12 minus 2 ఎంత అవుతుంది 10 అంటే 13:10 రైట్ ఆన్సర్ ఇస్ 13:10. ఓకేనా దీంట్లో మనకి ఇచ్చిన వాల్యూస్ అంటే a is to b అంటే 3:2 అంటే a is equal to 3 b is equal to 2. నేను ఏం చేసాము ఇక్కడ a ని సబ్స్టిట్యూట్ చేశాను b సబ్స్టిట్యూట్ చేశాను a సబ్స్టిట్యూట్ చేశాను b చేశాను అప్పుడు వచ్చి మనకి ఏం వచ్చింది అప్పుడు ఆన్సర్ 13:10. ఓకేనా 12th క్వశ్చన్ చూద్దాము. 3a plus 2b is 2a minus b is 3:1 అయినా ab వాల్యూ అడిగాడు, a is to b వాల్యూ అడిగాడు. ఇక్కడ చూడండి మనం 3a plus 2b దీని ఏం చేసుకోవాలంటే ఈస్ట్ కాబట్టి మనం బై చేసుకోవచ్చు. బై అంటే 2a minus b is equal to 3:1 ని మనం 3/1. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా రాసుకున్న తర్వాత మనం క్రాస్ మల్టిప్లై. ఓకేనా దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2ab into 3 and 3a plus 2b into 1. ఓకేనా అప్పుడు ఏమవుతుంది 3a into 1 3a and 2b into 1 2b is 2a into 3 6a and minus b into 3 3b అప్పుడు ఏమవుతుంది 3a plus 2b is equal to 6a minus 3b అప్పుడు ఏమవుతుంది మనకి 2b minus 3b కి వస్తే minus 3b కి వస్తే plus 3b and 6a మనకి ఇటు వస్తే 3a వస్తే minus 3a అప్పుడు ఏమవుతుంది 5b is equal to 3a a by b is equal to 5/3 అప్పుడు మనకి a is to b is equal to ఏమవుతుంది 5:3. ఓకే చూడండి 13th క్వశ్చన్ వచ్చేసి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3 వాటి మొత్తం 48 అయినా భేదం ఎంత అని అడిగారు. చూడండి టూ నంబర్స్ రేషియో అనేది 5:3 బట్ టోటల్ వచ్చేసి మనకి 48 దాని డిఫరెన్స్ అడిగారు. ఓకేనా డిఫరెన్స్ అంటే ఏం లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ 5:3 ఓకేనా దాని నిష్పత్తి అంటే రేషియో. ఓకేనా 5:3 వాటి మొత్తం 48 అన్నారు. ఓకే 48 అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటి అంటే మొత్తం అన్నప్పుడు ఎన్ని పార్ట్స్ 5 + 3 8 పార్ట్స్ మొత్తం అన్నప్పుడు 8 పార్ట్స్. ఓకే మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు వాటి మొత్తం అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ ఏంటి 5 కి 3 కి డిఫరెన్స్ ఏంటి 2 అప్పుడు ఏమవుతుంది 2/8 అంటే డిఫరెన్స్ ఇది టోటల్ అన్నమాట. ఓకేనా అప్పుడు ఏమవుతుంది 2/8 into 48. ఓకేనా 8 6 అప్పుడు ఏమవుతుంది 2 6 ఏమవుతుంది 12 ఆన్సర్ ఇస్ 12. డిఫరెన్స్ ఎంత 12.
ఒకవేళ మనకి ఫస్ట్ ఇది కనుక్కోమన్నాడు అనుకోండి, రెండు సంఖ్యలు అంటే దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. అంటే 5:3 దీన్ని ఏ అనుకుందాం, అప్పుడు బి అనుకుందాం. ఒకవేళ ఏ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ టోటల్ పర్సెంట్ 8 అంటే 5/8 ఇంటూ ఎంత 48. అక్కడ ఏమవుతుంది 8 6 అప్పుడు ఏమవుతుంది 30 అవుతుంది. ఓకేనా, ఏ వాల్యూ అనేది. ఓకేనా, నెక్స్ట్ మనకి బి కనుక్కోమని అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 3/8 ఇంటూ 48 అప్పుడు ఏమవుతుంది 6 అప్పుడు ఏమవుతుంది 8. మన 7 అడిగినా కూడా మనం చేసేటట్టు మనం ఉండాలి. ఓకేనా, డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 12. ఓకేనా, ఓకే మనకి 14th క్వశ్చన్ చేసి చూడండి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4, వాటి వర్గాల నిష్పత్తి 625 అయిన చిన్న సంఖ్య ఎంత అని అడిగారు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ లో ఏంటంటే 2 numbers ratio is 3:4 is a square ratio is 625 అయితే స్మాలెస్ట్ నంబర్ ఈస్ అంటే మనకి చిన్న సంఖ్య ఎంత అనేది అడిగారు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ మధ్య నిష్పత్తి ఎంత 3:4. దీన్ని రాసుకోవచ్చు మనం 3x ప్లస్ 3x ఈస్ట్ 4x. ఓకేనా, ఇప్పుడు మనకి వర్గాల నిష్పత్తి ఏమి ఇచ్చాడు 625. అంటే ఇది స్క్వేర్స్ అని అన్నమాట కదా, అంటే వర్గాల నిష్పత్తి అంటే ఇది వర్గం అన్నట్టే కదా, అంటే మన స్క్వేర్ అన్నట్టే కదా. అప్పుడు ఏంటి 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. 625 అప్పుడు మనకి ఏమవుతుంది 3 ఇంటూ 3 అప్పుడు ఏమవుతుంది 3 స్క్వేర్ అంటే ఎంత 9x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ అంటే 16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. అప్పుడు ఏమవుతుంది 9 ప్లస్ 16 ఎంత 25x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625/25. అప్పుడు ఏమవుతుంది 25 అప్పుడు ఏమవుతుంది x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా, అప్పుడు ఈ స్క్వేర్ ఇట్ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 25 అంటే √25 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్ ద మనకి x వాల్యూ. ఓకేనా, x వాల్యూ అనేది మనకి ఇప్పుడు వచ్చింది అన్నమాట. దీంట్లో మనకి స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇప్పుడు ఏ వస్తుంది మనకి 3x వస్తుంది. అంటే 3x అంటే ఏంటి 3 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది 15. ఇప్పుడు మీరు 4x తీసుకుందాం. చూడండి 4x అంటే బిగ్గెస్ట్ నెంబర్ అంటే 4 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది 20 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది 15 ఇస్ ద ఆన్సర్. 15 క్వశ్చన్ వచ్చేసి రెండు సంఖ్యల నిష్పత్తి 5:3 వాటి లబ్ధం 375 అయినా చిన్న సంఖ్య ఏదైనా అడిగారు. ఓకేనా, 2 numbers ratio is 5:3 is multiple 375 either what is the smallest number. ఓకే, దీని ఏం చేద్దాం చూడండి, దీన్ని 5x అండ్ దీన్ని 3x అని రాసుకోవచ్చు కదా. ఓకే, నేను రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం వాటి లబ్ధం అన్నాడు కాబట్టి ఏంటి 5x ఇంటూ 3x అంటే లబ్ధం అంటే ఏంటి ఇంటూ ఏదా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 375. ఓకేనా, అప్పుడేమవుతుంది మనకి 5x ఇంటూ 3x అప్పుడేమవుతుంది 15x x స్క్వేర్. ఓకేనా, 15x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 375. అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 375/15. ఓకేనా, 15 2s are 30 అంటే ఇక్కడ 75 ఉంటుంది. 15 5s are 25 అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఈ స్క్వేర్ అంటే ఎంత ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 5. x వాల్యూ ఏంటి 5. ఇప్పుడు ఏం అనుకోమన్నాడు మనని చిన్న సంఖ్య అనుకోమన్నాడు. చిన్న సంఖ్య అంటే ఏంటి దేనితో చేసుకుని చిన్న సంఖ్య వస్తుంది చిన్న సంఖ్య. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 3x అంటే 3 ఇంటూ 5 15 మన చిన్న సంఖ్య ఏంటి 15. అండ్ నెక్స్ట్ మనం పెద్ద సంఖ్య అనుకోవాలంటే 5x అంటే 5 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది 25. ఇది చిన్న సంఖ్య ఇది పెద్ద సంఖ్య. మన క్వశ్చన్ లో అడగలేదు బట్ నేను చెప్తున్నాను అన్నమాట. పెద్ద సంఖ్య అనుకోవాలంటే 5x అంటే 25 అవుతుంది అన్నమాట. మన రైట్ ఆన్సర్ ఇస్ 50. ఓకే, మన 16th క్వశ్చన్ వచ్చేసి మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2:3 వాటి గణాల మొత్తం 288 అయినా పెద్ద సంఖ్య ఏదైనా ఇప్పటి వరకు మనం 2 నంబర్స్ చేసాము, ఇప్పుడు 3 నంబర్స్ చేస్తాము. ఓకేనా, మూడు సంఖ్య మధ్య నిష్పత్తి మనకి ఏమి ఇచ్చారు 1:2:3 ఇచ్చారు. ఓకే, మనకి 1x 2x అంటే 3x.
ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, వాటి గణాల మొత్తం ఏమి ఇచ్చారు 288. ఓకేనా. దీనిలో పెద్ద సంఖ్య ఏదని అడిగారు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చూడండి 1x అంటే గణాలు అంటే క్యూబ్. ఓకేనా. గణాలు అంటే ఏంటి మనకి క్యూబ్. ఓకే. 2x క్యూబ్ అండ్ 3x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 288. ఓకేనా. అప్పుడు క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే ఎంత మనకి 1 కాబట్టి x క్యూబ్ అండ్ మన 2 క్యూబ్ అంటే ఎంత 8x క్యూబ్ అండ్ 3x క్యూబ్ అంటే ఎంత మనకి 3 into 3 into 3. ఓకేనా. ఇది 2 into 2 into 2 1 into 1 into 1 అంటే 2 into 2 4 4 into 2 ఇది 8. ఓకే. నెక్స్ట్ 3 into 3 9 9 into 3 27. ఓకేనా. 27 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 288. ఓకేనా. 288. అప్పుడు ఏమవుతుంది x క్యూబ్ ప్లస్ 8x క్యూబ్ ఏమవుతుంది 9x క్యూబ్ ప్లస్ 27x క్యూబ్ ఏమవుతుంది, ఈ ప్లస్ చేసి ఏమవుతుంది అప్పుడు మనకి 9x క్యూబ్ ప్లస్ 27 క్యూబ్ ఏమవుతుంది మన x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 288. అప్పుడు ఏమవుతుంది x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 288 బై 36. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి 2 1 జా 2 8 జా 2 1 జా 2 4 జా 2 4 జా అప్పుడు ఏమవుతుంది x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 144 బై 18. ఓకే. 2 9 జా 2 7 జా 2 2 జా అప్పుడు 9 8 జా అప్పుడు ఏమవుతుంది x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ క్యూబ్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే క్యూబ్ అంటే మనకి 8 కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. అప్పుడు ఏమడిగారు మనకి పెద్ద సంఖ్య ఏదని అడిగారు. అంటే పెద్ద సంఖ్య ఏది దీనిలో 1x ప్లస్ 2x అండ్ 3x లో మన పెద్ద సంఖ్య ఏది 3x. అంటే 3 ఇంటూ x వాల్యూ ఏముంది మనకి ఇక్కడ 2 అంటే ఇంటూ 2 అప్పుడు ఏమవుతుంది 6. మన పెద్ద సంఖ్య ఏది 6. ఓకేనా. మనకి 17th క్వశ్చన్ వచ్చేసి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5:7. ప్రతి సంఖ్యకి 10 కలపగా వాటి నిష్పత్తి 7:9 అయినా చిన్న సంఖ్య ఏదని అడిగారు. మనకి చూడండి two numbers the ratio is 5:7 is every number added to 10 is ratio is 7:9 is what is the smallest number అడిగారు మనకి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏం ఇచ్చారు మధ్య నిష్పత్తి 5:7 is total number is 10 అంటే 10 add the number 10 అంటే ప్రతి సంఖ్యకి మనం 10 కలపగా వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడిగారు. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి 5x ఈజ్ ఈక్వల్ టు మనం ఎవ్రీ నెంబర్ అన్న కాబట్టి దీనికి మనం యాడ్ చేయాలి. అంటే మనం 10 యాడ్ చేయాలి. అంటే 5x ప్లస్ 10 బై 7x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది వాటి నిష్పత్తి ఎంత మనకి 7:9 అంటే 7/9. అప్పుడు ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై. ఓకేనా. 5x ప్లస్ 10 into 9 is equal to 7 into 7 plus x into 10. అప్పుడు ఏమవుతుంది 5 into 9 45 plus x 10 into 9 90. ఓకే. 7 into 7 49x plus 7 into 10 70. అప్పుడు ఏమవుతుంది మనకి 4x నెక్స్ట్ 90 వస్తే ఏమవుతుంది is equal 20. అప్పుడు x is equal to ఏంటి 20/4. అప్పుడు ఏమవుతుంది x is equal to 5. మనం ఏం అడిగారు చిన్న సంఖ్య అడిగారు. చిన్న సంఖ్య అంటే ఏంటి ఇప్పుడు 5:7. ఓకేనా. 5x అండ్ 7x స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి 5 into 5 అప్పుడు ఏమవుతుంది 25. స్మాలెస్ట్ నెంబర్ ఇస్ 25. బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి 7x అంటే 7 into 5 అప్పుడు ఏమవుతుంది 35. ఓకేనా. మనకి ఆన్సర్ ఇస్ 25. ఓకే. మనం ఇక్కడ చూద్దాము. 18th క్వశ్చన్ వచ్చేసి రెండు సంఖ్యల నిష్పత్తి 8:9. సంఖ్య నుండి 10 తీసివేస్తే వాటి మధ్య నిష్పత్తి 6:7 అయినా పెద్ద సంఖ్య ఏదని అడిగారు. ఓకే.
మనకి ఇక్కడ చూడండి ఇంతకుముందు క్వశ్చన్ లో కూడా దీనిలో కూడా డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మనకి రెండు సంఖ్యల నిష్పత్తి ఏమి ఇచ్చారు, 8:9 ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనం ఆన్సర్ అనేది క్వశ్చన్ చూసి కూడా మనం చేయొచ్చు. నేను షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ కూడా కంపేర్ చేసుకొని చూడండి. అదే సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు 8:9 నుంచి 10 తీసివేయాలన్నారు. ఓకేనా, ఇప్పుడు సింపుల్ ఏం లేదు, 8:9 లో మనకి ఏం అడిగారు, పెద్ద సంఖ్య ఏది 9 ఏముంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద సంఖ్య కాబట్టి దీనిలో చూసుకోవాలి. ఇది 9 తో డివిజన్ అవుతుందా, కాదు. ఇది అవుతుంది. ఓకేనా, అప్పుడే ఏంటి మనకి 5 9s 45 ఇది అవుతుంది. ఇది అవుతుందా, కాదు. ఇది అవుతుందా, కాదు. ఇది ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆ రాంగ్ అంటే మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, 8x = 9x. అప్పుడు ఏమవుతుంది మనకి 8x తీసివేయాలన్నారు కాబట్టి -10/9x - 10 = 6/7. మీకు ఏంటి అంటే ఈ 8x - 10 అండ్ 9x - 10 ని క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకేనా, చూడండి 8x - 10 × 7 = 6 × 9x - 10. ఓకేనా, 8 × 7 56x, 10 × 7 70. ఓకే, 6 × 9 54x and 6 × 10 60. అప్పుడు ఏమవుతుంది మనకి 56 - 54 ఏమవుతుంది, తీసుకొస్తే మనకి 2x. 70 అంటే ఎంత ఏమవుతుంది మనకి 10. x = 5. ఓకేనా, మనకి ఇప్పుడు ఏం అడిగారు, తీసివేస్తే పెద్ద సంఖ్య ఏదని అడిగారు. ఓకేనా, అప్పుడు మనకి x వాల్యూ ఏముంది 8:9 కాబట్టి మనకి చిన్న వాల్యూ కావాలంటేమో 8x కనుక్కోవాలి, పెద్ద వాల్యూ కావాలంటే 9x కనుక్కోవాలి. 8x అంటే ఏంటిది మనకి 5 అంటే 40. పెద్దది కనుక్కోమని కాబట్టి మనకి 9 × 5 అప్పుడు ఏమవుతుంది 45. 45 ఇస్ ద ఆన్సర్. నేను చెప్పాను కదా ఇట్లా వస్తుందని. అంటే ఏదైతే క్వశ్చన్ లో మనకి చిన్నది అడిగారా పెద్దది అడిగారని బట్టి దాన్ని బట్టి చూడాలన్నమాట. ఒక ఆప్షన్ రెండు సేమ్ ఉంది అనుకోండి, ఈ ప్రాసెస్ చేయాలి. సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే ఇది మనకి ఎగ్జామ్ లో టైం సేవ్ అవ్వడానికి ఇది ఇలా చేస్తే ఏంటంటే మనకి సేవ్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి అంటే మనకి ఏదైతే విజిబుల్ పడుతుందో, ఏదైతే మల్టిప్లికేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అన్నమాట. అంటే మనం ఇలా చేస్తే ఏంటంటే టైం సేవ్ చేయగలుగుతాం. ఓకే, మన 9th క్వశ్చన్ వచ్చేసి 18 ల రెండవ అనుపాతం ఎంత అని అడిగారు. 8 సెకండ్ ప్రొపరేషన్ అడిగారు. ఓకేనా, మనకి ఫార్ములా ఉండదు. ఓకేనా, తెలుసు కదా రెండవ అనుపాతం ఒక ఫార్ములా ఏంటి, √a × b. ఓకేనా, √a × b. మనకి దీంట్లో √a × b లో మనం చూడండి ఈ 18 అనేది a, b అనేది 8 అనేది b. అప్పుడు ఏమవుతుంది 18 × 8. అప్పుడు ఏమవుతుంది 18 8s 144. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇట్లా రాకపోతే ఏం చేయాలంటే 18 × 8 వేసుకోవాలి. 8s 64, 8 1s 8 ఎంత 8 6 కలిపితే 14 ఎంత 144. 144 అంటే ఎంత 12 ఇస్ ద ఆన్సర్. రెండవ అనుపాతం ఎంత ఇస్ 12. ఈ ఫార్ములా అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ సెకండ్ అనుపాతం, మూడవ అనుపాతం, ఫోర్త్ అనుపాతం అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ లో మనం చూద్దాం. మన 20 క్వశ్చన్ వచ్చేసి 15,60 మూడవ అనుపాతం ఎంత, 15,60 థర్డ్ ప్రొపరేషన్ ఎంత అనేది మన క్వశ్చన్ అడిగారు అనమాట. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. మూడవ అనుపాతం ఒక ఫార్ములా వచ్చేసి మనకి b² - a. ఓకేనా, ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. అంటే 15 ఇస్ ద a, 16 ఇస్ ద b. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది b² అంటే ఏమవుతుంది 60² / 15. ఓకేనా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం 60 × 60/15. 15 4s 60, 4 × 60 అప్పుడు ఏమవుతుంది 240. ఓకేనా, మూడవ అనుపాతం ఎంత మనకి 240. 240 ఇస్ ద ఆన్సర్. మన 22 క్వశ్చన్ వచ్చేసి 20, 30, 50 ల నాలుగవ అనుపాతం ఎంత అంటే ఫోర్త్ ప్రొపరేషన్ ఎంత అని అడిగారు అనమాట. మనకు నాలుగవ అనుపాతం ఒక ఫార్ములా ఏంటి అంటే BC/A అన్నమాట. ఓకేనా, BC/A. అప్పుడేంటి ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది. ఓకే, B అంటే ఎంత
30, C అంటే ఎంత 50 ఇంటూ 50 బై A అంటే ఎంత 20. అప్పుడు ఏమవుతుంది 0 0 క్యాన్సల్ 2 15 అంటే 15 ఇంటూ 5 అప్పుడు ఏమవుతుంది 75. మనకి నాలుగో అనుపాతం ఏంటంటే 75. ఇది ఓకేనా. ఇది మనకి పార్ట్ 1 ఏంటంటే రేషియో ప్రొపోర్షన్స్ అనేది పార్ట్ 1. ఇది మనకి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అన్ని తీసేయి మనం చెప్పాను అనమాట. మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరు వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.